అర్థమవుతోంది అది. అంటే అక్కడ ఏంటి శివరాజ్ సింగ్ చౌహాన్ వర్గం ఒకటి ఉంది, ఇతర వర్గం అది కొంత కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. అందుకే బీజేపీ ఒక రకంగా ఉప ఎన్నికల్లో అయితే ఫెయిల్యూర్ మూట కట్టుకుంటుంది. అంతే, అంటే అంత వ్యూహాలు రాష్ట్రాల్లో అధికారం తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో మాత్రం సహజంగా అదే నేను అనేది. బేసిక్ గా లోకల్ లీడర్ల ఫెయిల్యూరు, లోకల్ లీడర్ల మీద స్థానిక నాయకుల యొక్క కోపం ఇక్కడ ప్రదర్శించి ఉండొచ్చు. ఇప్పుడు అతను శివరాజ్ సింగ్ చౌహానే సీఎం అనుకుని ఎలక్షన్ జరిగింది, బీజేపీ అతన్ని తీసేస్తామని చెప్పలే. ఎక్కడ గెలిచిన తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రానికి తీసుకొచ్చి వేరే మనిషిని ముఖ్యమంత్రి చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మామ అంటారు, 10-20 ఏళ్ళు సీఎం గా చేసినాడు. ఆ 18 సంవత్సరాలు సీఎం, మధ్యలో 2 ఏళ్లే కాంగ్రెస్ పార్టీ. అంత అతనికి ఆటోమేటిక్ గా పార్టీ మొత్తం మీద గ్రిప్ ఉంటది. ఆ గ్రిప్ ని ఇప్పుడు ఒక్క రోజులో తీసేసి వేరే వాళ్ళనంటే యాక్సెప్ట్ చేయాలి కదా తొందరగా. ఆ ఇంపాక్ట్ కనబడదు. అంటే ఇందులో రాష్ట్ర నాయకత్వాలు ఫెయిల్యూరే చూడాలా? రాష్ట్ర నాయకత్వాల మీదన రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు తిరుగుబాటు చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి బీహార్ లో ఒక చిన్న షాక్ అయితేనే తగిలింది. ఒక అసెంబ్లీ నియోజకవర్గం, అది కూడా ఉప ఎన్నిక సందర్భంగా ఓడిపోవడం భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా సరే. అదే నేపథ్యంలో ప్రశాంత్